శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని దగదత్తి మండలం ఉలవపాళ్ల గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ పారిశ్రామిక అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా అడుగులు వేస్తూ నెల్లూరు జిల్లా దగదత్తి మండలంలోని ఉలవపాళ్ల గ్రామం నందు సమీపంలో గల 21 ఎకరాల విస్తీర్ణ భూమిలో ప్రతిష్టాత్మకంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును సోమవారం కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ పార్కులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజయవాడలో వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉలవపాళ్ల గ్రామంలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ పార్కును ప్రారంభించారు. పై కార్యక్రమంలో నెల్లూరు ఏపీఐఐసి డిప్యూటీ జనరల్ మేనేజర్ శేఖర్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది, దగదత్తి మండలంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇనాగరేషన్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి స్టేజ్ మీద ఆసీనులైనటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభకు విచ్చేసినటువంటి అధికారులకు, అదేవిధంగా ప్రముఖులకు అందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు మనకి కావలి నియోజకవర్గానికి ఇచ్చిన ఒక మరో కానుక ఈ ఏపీఐసి కింద ఎంఎస్ఎంఈ పార్క్, అంటే మీడియం ఎంటర్ప్రెన్యూర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి, అంటే చిన్న తరహా మధ్యతరగతి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఎవరైనా ఊరికున్నా, ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్న ఆలోచన ఉన్నా, వీటన్నిటినీ సమకూర్చుకోవడానికి టైం చాలక, ఓపిక లేక, అన్ని అనుమతులు తెచ్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొని చాలామందికి ఊహలు ఉన్నాయి. ఆ ఊహలను నెరవేర్చుకునేటువంటి సమర్థత లేని కారణాలు, అంటే ఎక్కడ లోనుకు పోవాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా వాళ్ళు ఇచ్చిన లెటరే మీకు ల్యాండ్కు సంబంధించిన టైటిల్. 2 సంవత్సరాలు మీరు ప్రారంభించిన తర్వాత ఈ భూమికి సంబంధించిన సర్వ హక్కులు మీకు ఇస్తూ మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేదంటే మనలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయకుండా ఫ్లాట్ల కింద కొనిపెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఫ్లాట్ల కింద కొనడానికి లేదు, ఓన్లీ ఇండస్ట్రీ కింద కొనాలి. కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించిన జిఎస్టీ కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ డీడ్ కావచ్చు, లేదా ప్రొపరేటీ కావచ్చు, ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయినటువంటి కంపెనీలకు మాత్రమే పార్ట్ 1 ఉన్నటువంటి కంపెనీలకు మాత్రమే ఇక్కడ సైట్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఈ 21 ఎకరాలు కొనుగోలుకి, ఈ 21 ఎకరాల్లో వేసే బీటీ రోడ్లకి, ఈ 21 ఎకరాల్లో వేసే డ్రైనేజీలకి, ఈ 21 ఎకరాల్లో ఉన్న కరెంటు ఏమీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రోడ్లు కానీ, కరెంటు సదుపాయాలు కానీ, డ్రైనేజీలు కానీ, బీటీ రోడ్లు కానీ, అంటే రెడీ టు కుక్ అన్నట్టు, అంటే రెడీ టు మనం ఆక్యుపై చేసుకొని మన ఫ్యాక్టరీ కట్టుకునేటట్టుగా ఈరోజు దీన్ని రూపొందించడం జరిగింది. దాదాపు ఇక్కడ 138 ఫ్లాట్లు వస్తున్నాయి. ఈ రోజున ఒక్కొక్క ఫ్లాట్ 45 అంకణాలు. మీకు ఎక్కువ కావాలన్నా ఇస్తారు, తక్కువైతే ఎవరు, కానీ ఎక్కువ కావాలంటే 2 ఫ్లాట్లు కూడా ఇప్పిస్తాం. తప్పకుండా మీరు అందరూ కూడా ఈ రోజున కావలి నియోజకవర్గంలో చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. చేస్తే
సార్ మీరు Ishwa Garu is a please confounder and Vinod Garu, President India SME Forum, is a please confounder. Strategic collaboration with the UNIDO based cluster development to diagnostic studies and preparation of sector and specific growth roadmap of 10 MSME clusters.